ఒకసారి రెండుసార్లు కాదు, వరుసగా 5 సార్లు సివిల్స్లో విఫలమైంది. చివరకు మిగిలింది ఒకే ఒక్క అవకాశం. మదిలో ఎన్నో అనుమానాలు, ఆందోళనలు. అయినా ఆత్మస్థైర్యం కూడగట్టుకుని అలుపెరగకుండా లక్ష్యం కోసం పోరాడింది ఆ యువతి. సంకల్ప బలంతో ఆటుపోట్లు తట్టుకొని ఎట్టకేలకు విజయం చేజిక్కించుకుంది. వరుస అపజయాలను ఓడించి ఒకే ఏడాదిలో సివిల్స్తో కలిపి 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన భవ్య స్ఫూర్తిదాయక ప్రయాణం ఇది. వరుస అపజయాలు పలకరించినా కుంగిపోలేదు ఈ యువతి. పట్టుదలతో కఠిన సవాళ్లకు ఎదురు నిలబడి చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకుంది. చదివింది ఇంజనీరింగ్ అయినా 6 ఏళ్లు శ్రమించి కలల కొలువు ఒడిసి పట్టుకుంది. అన్ని అవాంతరాలను దాటుకుని చివరి ప్రయత్నంలో సివిల్స్లో ఉత్తీర్ణురాలైంది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే అనుకున్నది సాధించింది భవ్య. గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన న్యాయవాది లీలాప్రసాద్ పెద్ద కుమార్తె భవ్య. చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండేది. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో బంగారు పతకం సాధించింది. కాలేజీలో ఉండగానే టీసీఎస్ కంపెనీలో ఉద్యోగ అవకాశం వచ్చినా సివిల్స్ సాధించాలనే ఉద్దేశంతో వదులుకున్నానని అంటోంది. ఇక్కడ మనకున్న రిసోర్సెస్ వల్ల నాకు ఎలా చదవాలి ఏంటన్నది పెద్ద డైరెక్షన్ లేదు. చదవాలన్న డ్రీమ్ అయితే చాలా ఎక్కువ ఉంది. సివిల్స్ చేయాలి, చిన్నప్పటి నుంచి ఎవరు అడిగినా సివిల్స్ అని చెప్తూ ఉండేదాన్ని. బట్ బీటెక్ తర్వాత అసలు ఏం చేయాలన్నది ప్లాన్ డిసైడ్ అయ్యాక ఏదైనా ఒక మంచి ఇన్స్టిట్యూట్లో చేరితే మనకు ఒక గైడెన్స్ బాగా లభిస్తుంది అన్న దాంతో హైదరాబాద్, ఢిల్లీ అనుకున్న టైంలో ఢిల్లీ వెళ్ళాను. అక్కడ కోచింగ్ తీసుకున్నాక ఓకే సబ్జెక్ట్ అంటే ఇవి ఉంటాయి అన్న క్లారిటీ వచ్చింది. బట్ కొంచెం అర్థం చేసుకోవడానికి, అనలైజ్ చేసుకొని అసలు పట్టు సాధించడానికి మాత్రం చాలా టైం పట్టింది. ఇంజనీరింగ్ తర్వాత ఉద్యోగంలో చేరకపోవడంతో బంధుమిత్రుల నుంచి విమర్శలు ఎదుర్కొంది భవ్య. వరుసగా 5 సార్లు సివిల్స్లో వివిధ దశల్లో వెనుదిరగడంతో మరింత ఆందోళన పడింది. తోటివారంతా ఉద్యోగాలు సాధిస్తున్నా తాను విఫలం కావడంతో నిరాశ ఎక్కువై ఓ దశలో తీవ్ర ఒత్తిడికి గురైంది. తల్లిదండ్రులు ధైర్యం చెప్పడంతో ఆత్మవిశ్వాసం కూడగట్టుకుని స్పష్టమైన ప్రణాళికతో పరీక్షలకు సన్నద్ధమైంది. పట్టుదలగా చదివి చివరి ప్రయత్నంలో 2023 నవంబర్లో వచ్చిన ఫలితాల్లో ఇండియన్ రైల్వే ఇంజనీరింగ్ సర్వీస్కు ఎంపికైంది. 2 ఇయర్స్లో వచ్చింది కాదు కదా, కొంచెం నాకు చాలా లాంగ్ టైం పట్టింది. సో 6 ఇయర్స్ ఆఫ్ జర్నీ, చాలా లాంగ్ జర్నీ ఇన్ఫ్యాక్ట్ యూపీఎస్సీలో. సో 6 ఇయర్స్ ఆఫ్ జర్నీ మధ్యలో లో ఫేజ్లు చాలా ఎక్కువ ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్. బికాస్ ప్రతిసారి క్లియర్ అవ్వనప్పుడల్లా ఇంకా మెంటల్గా స్ట్రెస్ ఎక్కువ పెరుగుతూ ఉండే. అప్పుడు పేరెంట్స్ కాన్స్టెంట్గా సపోర్ట్గానే ఉన్నారు. పేరెంట్స్, మా సిస్టర్ చాలా సపోర్టివ్గా ఉన్నారు. దాంతోపాటు నాకు సిఎస్బిలో బాలలత మేడం అని ఉన్నారు. సో నా లాస్ట్ అటెంప్ట్లో ఉన్నప్పుడు నేను మేడం దగ్గరికి వెళ్ళాను. మేడం ఇలా లాస్ట్ అటెంప్ట్ ఉంది, నాది 5 అటెంప్ట్స్ అవ్వలేదు అన్నప్పుడు మేడం చాలా మోరల్గా చాలా సపోర్ట్ చేశారు. బికాజ్ యూపీఎస్సీ అనేది ఇయర్ పెరుగుతున్న కొద్దీ ప్రిపరేషన్ మనలో కూడా బర్డెన్ పెరుగుతూ ఉంటుంది. అందరూ ఉద్యోగాలు సాధిస్తున్నారు, మనం ఇంకా చేయలేదు, ఇంకా సాధించలేదనే ప్రెషర్ మనమే చాలా ఎక్కువ ఉంటుంది. సో అది మనం ఎంత తక్కువగా హ్యాండిల్ చేయగలగాలంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకు అంత ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉండాలి. సో అదృష్టంగా నాకు చాలా సపోర్ట్ ఎక్కువే ఉంది అందరి వైపు నుంచి. శ్రేయోభిలాషులు కొందరు సివిల్స్కు ప్రయత్నించడం ఆపేయమని సూచించడంతో ఒక దశలో సాఫ్ట్వేర్ ఉద్యోగానికి వెళ్లాలని అనుకుంది భవ్య. అనుకోకుండా గ్రూప్స్లో ఎంపీడీఓ పోస్ట్ రావడంతో ఆ ప్రయత్నాలకు బ్రేక్ పడింది. తర్వాత ఎంపీడీఓగా పనిచేస్తూనే సివిల్స్ ప్రయత్నాలను కొనసాగించింది. ఈ క్రమంలోనే 2023 ఆగస్టులో స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ ఉద్యోగం సాధించింది. అక్కడ కుదురుకుంటున్న దశలోనే యూపీఎస్సీ రిజర్వ్ లిస్టులో తన పేరును ప్రకటించడంతో భవ్య కళ నెరవేరింది. అలా ఒకే ఏడాదిలో 3 ప్రభుత్వ ఉద్యోగాలు దక్కించుకుంది.
కరెక్ట్గా ఎంపీడీఓ రిజైన్ చేసి స్పోర్ట్స్ అథారిటీలో ఒక 4 months చేశాను. ఈలో వెంటనే ఇది కూడా వచ్చింది. సో 1 yearలో వరుసగా 3 గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి. సో ఏదైనా ప్రజలకు చేయడానికి చాలా స్కోప్ ఉంటుందని నాకు అర్థమైంది. అది ఏ గవర్నమెంట్ జాబ్ అయినా చేయడానికి ఏ దాంట్లో అయినా మన పరిమితిలో చాలా చేయొచ్చు. సో ఏ సర్వీస్ అయినా ఓకే అనుకున్నాను. సో అండ్ ఇప్పుడు ఇండియన్ రైల్వే సర్వీస్ వచ్చింది. సో చాలా హ్యాపీగా ఉన్నాను నేను దాని విషయం. స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్గా 4 నెలల పాటు కీలక బాధ్యతలు నిర్వర్తించింది భవ్య. ఒలింపిక్ బిడ్కు భారతదేశం ఎలా సిద్ధం కావాలని ప్రణాళికలు రూపొందించే బృందంలోనూ పనిచేసింది. ఆ సమయంలో ప్రధాని మోదీతో సహా పలువురు క్రీడారంగ ప్రముఖులను కలిసింది. అలాగే తన లక్ష్య సాధనలో ఈనాడు పత్రిక ఎంతగానో ఉపకరించిందని చెబుతోంది. గ్రూప్స్కి మాత్రం నా Group 1 ఎంపీడీఓ జాబ్కి మెయిన్ కరెంట్ అఫైర్స్ హెల్ప్ ప్రిపరేషన్ అంతా నాకు ఈనాడు చాలా హెల్ప్ చేసింది. చాలా వరకు నేను అక్కడి నుంచే నోట్స్ రాసుకొని బికాస్ నేను అదే టైంలో యూపీఎస్సీ మెయిన్స్ కూడా ఇస్తున్నాను. సో యూపీఎస్సీ మెయిన్స్, Group 1 మెయిన్స్ 2 ప్యారల్గా మెయింటైన్ చేసుకోవడం కష్టమే. సో చాలా వరకు యూపీఎస్సీకే ప్రిపేర్ అవుతూ కరెంట్ అఫైర్స్ అంతా ఈనాడు పార్ట్లో కవర్ చేశాను. సో ఈనాడు నాకు చాలా చాలా హెల్ప్ఫుల్ అయింది. సో నా ప్రిపరేషన్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పార్ట్ ఈనాడు కూడా నేను ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ దట్. సివిల్స్లో ఐఆర్ఎస్ఈ ఈసారి ప్రవేశపెట్టారని, తొలి బ్యాచ్లో తాను ఉండటం సంతోషంగా ఉందని అంటోంది భవ్య. 2 నెలలుగా శిక్షణ తీసుకుంటున్నానని, ఇంకా దేశంలోని 8 ప్రాంతాల్లో శిక్షణ పూర్తి చేయాలని చెబుతోంది. భారతీయ రైల్వే ఆధునీకరణకు తన వంతు కృషి చేస్తానని అంటోంది. ఇండియన్ రైల్వేస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎంప్లాయర్ మొత్తంలో. ప్లస్ ఇప్పుడిప్పుడే టెక్నాలజీ అందిపుచ్చుకుంటూ వందే భారత్ ట్రైన్ లాంటివి లాంచ్ చేస్తూ చాలా చాలా రీసెంట్గా అందువల్లే ఐఆర్ఎంఎస్ అని చాలా సర్వీసెస్ ఉండగా అన్నిటిని మెర్జ్ చేసి ఇలా జర్నలిస్టుల అవసరం, ఎస్పెషల్లీ అన్నిటి మీద గ్రిప్ ఉన్న వాళ్ళ అవసరం అని ఒక మేనేజ్మెంట్ సర్వీస్ అనేది క్రియేట్ చేశారు. సో ఇది ఫస్ట్ బ్యాచ్. రైల్వేస్ ఇప్పుడు ఐఆర్ఎంఎస్ కొత్త బ్రాంచ్ కాబట్టి మాకు ఇంకా చాలా పొటెన్షియల్ ఉంది. ఎక్కడి వరకు అంటే మేము రైల్వే బోర్డులో వెళ్ళే అంత స్కోప్ కూడా ఉంది. సో కింద నుంచి ప్రతి లెవెల్ చూసుకుంటూ మాకు డివిజన్, దాని తర్వాత రైల్వే బోర్డు దాకా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ప్రతిదీ నేను క్లియర్గా తెలుసుకొని నా కంట్రిబ్యూషన్ నేను నా టెక్నాలజీ లేకపోతే నాకున్న నాలెడ్జ్ని దాని రైల్వేస్లో ఉపయోగిద్దామని అనుకుంటున్నాను. వరుస ఓటములు, విమర్శలు ఎదురైనా కుమార్తె కల నెరవేర్చుకునేలా ప్రోత్సహించామని చెబుతున్నాడు భవ్య తండ్రి. క్యాంపస్ సెలక్షన్స్లో తనకి ఇక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ వచ్చింది. ఆ జాబ్ కాదని చెప్పి నేను యూపీఎస్సీ పంపించినప్పుడు మా రిలేటివ్స్లో కానీ వెల్ విషర్స్ కానీ చాలామంది నువ్వు చాలా తప్పు చేస్తున్నావు, రిస్క్ తీసుకుంటున్నావు, ఆడపిల్ల ఎంత చదివించినా కూడా మళ్ళీ రేపొద్దున కట్నం కానుకలు ఇచ్చి పెళ్లి చేసి పంపించాలి కదా, ఇదంతా ఎందుకు అనవసరంగా సాఫ్ట్వేర్ జాబ్ అంటే, కాదు సాఫ్ట్వేర్లో మనం సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ సర్వీస్ చేయడానికి అవకాశం ఉండదు అనే ఉద్దేశంతో నేను సివిల్స్ పంపించాను. నేను ఫస్ట్ ఇయర్లోనే ఫస్ట్ అటెంప్ట్లోనే వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. తండ్రి గారి నా కోరిక. కానీ తను 6 years లాంగ్ ట్రావెల్ చేయాల్సి వచ్చింది. అయినా కూడా ఎక్కడ కూడా తను కానీ మేము కానీ నిరాశపడకుండా ఖచ్చితంగా మా అమ్మాయి సివిల్స్ కంప్లీట్ అవుతుంది, సివిల్ సర్వెంట్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్తో తను సపోర్ట్ చేశాం. ఆడపిల్లలకి కనుక మంచి చదువు చదివిస్తే, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడగలిగేటువంటి అవకాశాన్ని మనం కల్పిస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందనేటువంటిది నాకు ప్రగాఢమైన విశ్వాసం. అందువల్ల నేను పెద్ద అమ్మాయిని సివిల్స్ పంపించాను, చిన్న అమ్మాయికి లా చదివించి తనని బ్యాంకులో లీగల్ ఆఫీసర్గా పంపించాను. చివరి అవకాశం వరకు నిరాశపడకుండా పట్టుదలతో శ్రమించి ఒకే ఏడాదిలో 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది భవ్య. అపజయాలకు బెదరకుండా పోరాటాన్ని కొనసాగిస్తే ఖచ్చితంగా లక్ష్యం చేరుకోగలమని సూచిస్తోంది.